బిగ్ బాస్ సీజన్ 8 చూస్తుండగానే తుది దశకు చేరుకుంది. అయితే టైటిల్ విన్నర్ రేసులో ఎవరున్నారు, టైటిల్ విన్నర్ ఎవరు అనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఫైనల్ కి వెళ్లిన టాప్ 5 కంటెస్టెంట్స్ల ఓట్ల ఆధారంగా టైటిల్ అందుకోనున్నారు. అయితే ఫైట్ చాలా టఫ్ గా ఉండబోతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నవంబర్ 15న అంటే ఈ ఆదివారం చివరి రోజు అని అందరికీ తెలిసిందే. అయితే నిఖిల్, అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్ ఫైనల్ కి వెళ్లారు. అయితే ఇందులో అవినాష్ ముందుగానే టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా తన బెర్త్ ని టాప్ 5 లో కన్ఫర్మ్ చేసుకున్నారు. మిగతా కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఓట్లు వేసి టైటిల్ రేసులో నిలిపారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 7 లో 6 మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ కి పంపారు. అంబటి అర్జున్, యావర్, శివాజీ, అమర్దీప్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్ ఫైనలిస్ట్ గా వెళ్లారు. ఈసారి కూడా ఒకరిని ఎలిమినేట్ చేసి 6గురిని ఫైనల్ కి పంపుతారని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చాడు. ఓటింగ్ లో వెనకబడిన రోహిణి, విష్ణుప్రియ 14వ వారం ఈ ఇద్దరిని ఎలిమినేట్ చేసేశారు. ఫైనల్ కి వెళ్లారన్న వీరి ఆశలు నీరుగారిపోయాయనే చెప్పాలి. ఇక 3 వారాల నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ పేరు టైటిల్ రేసులో వినిపిస్తున్నాయి. అది నిఖిల్, గౌతమ్లలో ఒకరు టైటిల్ విన్నర్ అంటున్నారు. నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి హౌస్ లో ఉన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్. అంతేకాకుండా టాస్కుల్లో కూడా తన సత్తా చాటాడు. నిఖిల్ దే టైటిల్ అనుకుంటున్న తరుణంలో గౌతమ్ నుండి అతనికి గట్టి పోటీ ఎదురవుతోంది. చివరి వారం ఓటింగ్ లో కూడా వీరి మధ్య హోరాహోరీ పోరు నెలకొంటూనే ఉంది. గౌతమ్ మొదటి స్థానంలో, 2వ స్థానంలో నిఖిల్ ఉన్నారు. అయితే ఓట్ల తేడా చాలా తక్కువలోనే ఉన్నారు. జస్ట్ పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే మైన్యూట్ డిఫరెన్స్ మాత్రమే. అయితే నిఖిల్ నాన్ లోకల్ అనేదే అతనికి మైనస్ అవుతుంది. అదే సమయంలో గౌతమ్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది కూడా మైనస్ పాయింట్ గా మారింది. చివరి నిమిషం వరకు విన్నర్ ఎవరో చెప్పడం కష్టంగా మారింది. గత సీజన్ లో ముందే విన్నర్ పై ఒక అవగాహన వచ్చేది. ఇప్పుడు మాత్రం భిన్నంగా ఉంది. కానీ నిఖిల్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 5 వారాలు గేమ్ చేంజ్ చేసిన తను, అంటే గేమ్ ఆడి చూసి వచ్చాడు కాబట్టి మాజీ కంటెస్టెంట్ గా గౌతమ్ కి టైటిల్ ఇస్తే విమర్శలు ఎదురవుతాయనే వాదన ఉంది. అదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు టైటిల్ కొట్టే అర్హత లేకుంటే వైల్డ్ కార్డ్స్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాగా 3వ స్థానం కొరకు ప్రేరణ, నబీల్ మధ్య పోటీ నెలకొంది. 4వ స్థానంలో ఉన్న నబీల్ ఒక స్థానం ముందుకు వచ్చాడు. దాంతో ప్రేరణ వెనక్కి వెళ్ళింది. నబీల్ 3, ప్రేరణ 4వ స్థానంలో ఉన్నారు ప్రస్తుతానికి. అవినాష్ కి కనీస ఓటింగ్ నమోదు కావడం లేదట. ఆయన చాలా వెనకబడ్డారట. అవినాష్ ఏ విధంగానూ టైటిల్ రేస్ లో లేరు. ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్న అవినాష్ హోస్ట్ నాగార్జున ఒకవేళ ఫైనల్లో డబ్బులు ఆఫర్ చేస్తే అవి తీసుకొని టైటిల్ రేస్ నుండి తప్పుకునే ఆలోచనలో ఉన్నాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు అనే విషయం మాత్రం రసవత్తరంగా మారింది. మరి బిగ్ బాస్ లవర్స్ గా మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరవ్వాలి అని మీరు అనుకుంటున్నారు, ఎవరు అవుతారు అని కూడా మీరు గెస్ చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.